Hey fellows, welcome back to my channel. ఈరోజు మన దగ్గర ఇతర్ రిజితా S2.9. దీంట్లో ముందు మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, ఎల్ఈడి ఇండికేటర్స్తో వస్తుంది, 7-inch డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో ఇకో మోడ్ ఉంది, అలాగే జిప్ మోడ్ ఉంది. జిప్ మోడ్ అన్నది మనకి స్పోర్ట్స్ మోడ్ లాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈకోలో మనకి 85 రేంజ్ చూపిస్తుంది కదా, మనం ఒకవేళ జిప్ మోడ్లో పెడితే 64 వచ్చింది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వల్ల మనకి ఈ రేంజ్ అన్నది తగ్గిపోద్ది. మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి రేంజ్ చూపిస్తుంది, ఇంకా ఇది మిడిల్లో మనకి స్పీడ్ చూపిస్తుంది. డిస్ప్లేని కంట్రోల్ చేసే బటన్ ఉంది, ఓడోమీటర్, బ్లూటూత్, ఇంకా మన సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వన్ 125 kgs ఉంటుంది స్కూటీ వెయిట్. దీని సీట్ హైట్ వచ్చి 780 mm సీట్ హైట్. రిజితా S2.9. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 2.9 kWh. మనకి వేరే ఆప్షన్ కూడా ఉంటుంది, 3.7 kW. అది రిజితా జెడ్ అంటారు. ఇది స్టార్టింగ్ మోడల్. స్కూటీ రేంజ్ వచ్చి 123 km కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఫుల్ ఛార్జ్. ఈ బండి 0 to 100 ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8.3 hours పడుతుంది. 0 to 80 5.45 minutes పడుతుంది. ఈ బండి టాప్ స్పీడ్ వచ్చి 80 km/h ఉంటుంది. డిస్క్ బ్రేక్తో వస్తుంది. బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది, ఏబిఎస్తో కాదు సిబిఎస్తో వస్తుంది. మనకి ఇక్కడ సీట్ స్టోరేజ్ వచ్చి 34 liters వస్తుంది, చాలా పెద్దగా ఉంది. ఈ స్కూటీ సస్పెన్షన్ కొద్దిగా స్టిఫ్ ఉంది, మనకి పాడ్ హోల్స్లో కొద్దిగా చాలా స్టిఫ్ అనిపిస్తుంది. అలాగే దీని బ్రేకింగ్స్ మనం టాప్ ఎండ్లో వెళ్తే అంత క్యాపబుల్ అనిపించదు. 80 వెళ్తుంది కదా టాప్ ఎండ్, అప్పుడు కొద్దిగా బ్రేక్స్ అన్నవి అంత బయట ఇవ్వట్లే. ఇది ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ బైక్. దీని సీట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చుంటారు. ఇది సాఫ్ట్ ఉంది సీట్. దీని ఫ్రంట్ లుక్ కూడా చాలా బల్కీగా ఉంది, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చూడ్డానికి. నాకు చాలా వేరియంట్స్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ వేరియంట్ 2.9 బ్యాటరీ కెపాసిటీ, 3.7 ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ కూడా. అది టాప్ ఎండ్. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. స్పేస్ కూడా చాలా బాగుంది. మనం వాటర్ క్యాన్స్ ఏమైనా తేయడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా స్పేస్ ఉంది. మిర్రర్స్ కూడా బాగున్నాయి, మనకు విజిబిలిటీ చాలా బాగుంది. మనం ఎక్కువ స్పీడ్లో 123 km మనం వెళ్ళొచ్చు ఈజీగా. అలాగే దీని అప్డేట్ వల్ల, రీసెంట్గా వచ్చే అప్డేట్ వల్ల ఇకోలో కూడా దీని పవర్ అన్న చాలా బాగుంది. ముందు కొద్దిగా బగ్స్ ఉండే, ఇప్పుడు కొద్దిగా అన్నీ క్లియర్ అయ్యాయి. ఎక్కడైనా హిల్ దగ్గర స్కూటీ ఆఫ్ చేసినా మనకి ఇది ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోద్ది. హిల్ దగ్గర ఆపినా అది కిందకి స్లైడ్ అవ్వదు. బ్యాక్ సైడ్ కూడా కనెక్టింగ్ ఇచ్చారు, బ్రేక్ ఇంకా ఇండికేటర్. చూడ్డానికి బాగుంది, ఇలా కనెక్టెడ్ అయ్యి బ్రేక్ లైట్ ఇంకా ఇండికేటర్తో.